రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సానా సత్యబాబు గారి కార్యాలయంలో ఈరోజు 20వ గ్రీవెన్స్ జరగబడుతుంది. ఈ గ్రీవెన్స్కి దగ్గర ప్రమాణమి ఒక 50 మంది అర్జీదారులు వచ్చారు. వారి సమస్య మేము కూలంకషంగా అయిని పరిష్కార మార్గం వైపు మేము అడుగులేస్తున్నామని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. నేడు అదేవిధంగా గురు పూజోత్సవ కార్యక్రమం మన పూజ్యులు గౌరవనీయులైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు గురు పూజోత్సవ కార్యక్రమాన్ని మా ఆఫీసులో కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అనేక మంది ఉపాధ్యాయులకి మేము సన్మానించుకోవడం, వారి యొక్క ఆశీస్సులు పొందడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి గ్రీవెన్స్ని కూడా ఈరోజు సానా సచివాలయ ఆఫీసు పరిష్కరిస్తుందన్న ఉద్దేశంతోనే ఈరోజు 50 మంది పైన అర్జీదారులు వచ్చారని తెలియజేసుకుంటున్నాం. ఈ అర్జీదారులో చాలా వరకు 50%, 50% మేము అధికారులతో మాట్లాడి వారికి సమస్యల పరిష్కార మార్గం ఎదుర్కొంటూ వచ్చి సమస్యలను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా పెన్షనర్స్ వచ్చారు, వారి గురించి కూడా మేము ఒక డ్రైవ్ ఒకటి ఏర్పాటు చేసాం. ఇంకా స్లాట్ ఓపెన్ చేయడం అవ్వలేదు కాబట్టి ఆ స్లాట్ ఓపెన్ అవ్వగానే ప్రతి ఒక్కరికి కూడా మేమే మానిటరింగ్ చేసి వారు ఎక్కడికి వెళ్ళాలో వారికి ఏ విధమైన సచివాలయాలకు ఎండార్స్ చేస్తూ మేము కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా జాబ్ రిక్వెస్ట్ ఇష్యూస్లో కూడా కాకినాడలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ దగ్గర నుంచి మేము తీసుకుని కలెక్షన్ పాయింట్ పెట్టి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా జాబు కార్యక్రమాన్ని కూడా మేము కార్యక్రమం ఇచ్చేస్తాం. డ్రైవ్ ఏర్పాటు చేసి వారు ఏ రీతిలో తరబేది పొంది ఉంటే వారి రీతిలో వారికి ఉద్యోగాల ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా అన్ని ఏ విధమైన అర్జీ వచ్చినప్పటికీ దాన్ని మా ఆఫీస్ టీం అందరూ కూడా చింతపల్లి అర్జున్ గారు అవనండి, హరి గారు అవనండి, మా ఆఫీస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మేకా లక్ష్మణ్ గారు అవనండి, ప్రతి ఒక్కరూ కూడా మా నుక్కు వెంకటస్వామి గారు కానీ అదే కానీ చలపతి గారు కానీ ప్రతి ఒక్కరు జీనూరు బాబ్జీ గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పేరున మేము అందరూ కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుని వచ్చిన అర్జీదారుని సగౌరవంగా వాళ్ళ అర్జీని స్వీకరించి వారి సమస్యను పరిష్కార మార్గం వైపు తీసుకువెళ్ళి సమస్యను సాల్వ్ చేస్తున్నామని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.